ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయిన ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి. ఈ సబ్జెక్ట్ మీకు కంప్యూటర్ పేపర్కి సంబంధించింది. దీంట్లో మీకు కంప్లీట్గా సి లాంగ్వేజ్ మీద ఉంటుందన్నమాట టాపిక్స్ అన్నీ. మన ఛానల్లో మీకు సిలబస్ వైజ్, యూనిట్ వైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు కంప్లీట్ నోట్స్తో పాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో యూనిట్ 1కి సంబంధించి ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ అండ్ ప్రోగ్రామింగ్. ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అసలు వాట్ ఈస్ కంప్యూటర్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, అలాగే కంప్యూటర్లో ఏమేమి మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి లైక్ సిపియు, మెమరీ, ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి డివైజెస్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను విత్ నోట్స్తో పాటు. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Unit 1 topic name Introduction to Computer and Programming. When comes to the definition of computer, a computer is an electronic device with ability to access and accept the user supplied data and instructions, process the data with instructions and produce the result as per the user requirements. సో కంప్యూటర్ అనేది మనకి ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో మీరందరూ కంప్యూటర్ సిస్టమ్ని చూసే ఉంటారు. సో ఒక కంప్యూటర్ని మనం సిస్టమ్ అని పిలవాలి అంటే మానిటర్ ఉండాలి, సిపియు ఉండాలి, అలాగే కీబోర్డ్, మౌస్ ఇవన్నీ ఉండాలన్నమాట. ఇవన్నీ ఉంటేనే మనం ఒక కంప్యూటర్ని ఒక సిస్టమ్ అని పిలుస్తూ ఉంటాము. సో విచ్ ఈస్ ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. అంటే ఎలక్ట్రిసిటీతో రన్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ హార్డ్వేర్ కాంపోనెంట్స్లో కూడా చాలా ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. సో దట్ మనం కంప్యూటర్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటాము. అండ్ ఈ కంప్యూటర్ ఏం చేస్తుందంటే యూజర్స్ అప్లై చేసే డేటాని ఇన్పుట్స్గా తీసుకుంటుంది. విచ్ మీన్స్ యూజర్స్ అంటే ఎవరైతే కంప్యూటర్స్ని యూజ్ చేస్తారో అంటే మనమే. సో ఎవరైతే కంప్యూటర్స్ని యూజ్ చేస్తారో వాళ్ళని యూజర్స్ అని అంటారు. యూజర్స్ అప్లై చేసిన డేటాని, ఇన్స్ట్రక్షన్స్ని ఇన్పుట్గా తీసుకొని సో సిపియూలో ప్రాసెస్ చేస్తుంది అనమాట. డేటాని అంతా ప్రాసెస్ చేసి సో యూజర్ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి తగ్గట్టుగా మనకి అవుట్పుట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది బై యూజింగ్ అవుట్పుట్ డివైజెస్. కంప్యూటర్ అనేది చార్లెస్ బబేజ్ అనే సైంటిస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ 19th century. వెన్ కమ్స్ టు ప్రోగ్రామింగ్, కంప్యూటర్స్ కెన్ బి ప్రోగ్రామ్డ్. అంటే కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ చేసి టాస్క్లు అనేవి పర్ఫామ్ చేయగలుగుతాయి. సో ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ విచ్ మీన్స్ కోడింగ్ చేయాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని యూజ్ చేస్తాము లైక్ సి లాంగ్వేజ్, జావా, పైథాన్ ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసి కోడింగ్ అనేది చేస్తూ ఉంటాము. సో ఇక్కడ చూడండి, ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఏ కంప్యూటర్ ఫాలోస్ టు పర్ఫామ్ ఏ టాస్క్. సో మనం కంప్యూటర్కి ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేయాలి, ఒక టాస్క్ అనేది అసైన్ చేయాలి అంటే సో ఎలా అసైన్ చేస్తాము బై యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో కోడింగ్ అనేది టైప్ చేస్తాం. ఇక్కడ మనం టైప్ చేసే కోడింగ్నే ప్రోగ్రామ్ అని అంటాము. సో దాంట్లో సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. అవి కంప్యూటర్ ఫాలో అవుతూ ఒక సర్టెన్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. కమ్స్ టు ద మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ కంప్యూటర్. సో కంప్యూటర్ సిస్టంలో మనకి మానిటర్ ఉంటుంది, సిపియు ఉంటుంది, అలాగే కీబోర్డ్, మౌస్ ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. సో అలాగా ఏమేమి మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయి కంప్యూటర్స్లో అంటే ఫస్ట్ వన్ ఈజ్ సిపియు విచ్ మీన్స్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సెకండ్ వన్ ఈజ్ మెమరీ, ర్యామ్. సో మనకి మెమరీ కూడా క్యాబినెట్ సిపియూలోనే ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ సెకండరీ స్టోరేజ్ డివైజెస్. సో ఎక్స్టర్నల్ స్టోరేజ్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ దెన్ ఇన్పుట్ డివైజెస్ లైక్ కీబోర్డ్, మౌస్ ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్. అవుట్పుట్ డివైజెస్ లైక్ స్పీకర్స్, ప్రింటర్స్ ఇవన్నీ అవుట్పుట్ డివైజెస్ అనమాట. సో చూడండి, వెన్ కమ్స్ టు ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు అని అంటాము. సో మీ అందరికీ తెలుసు సిస్టమ్స్లో ఒక బాక్స్ అనేది ఉంటుంది. సో క్యాబినెట్ అని అంటాం దాన్ని. సో దాంట్లో ఉండే ఒక స్మాల్ చిప్పే మనకి సిపియు అనమాట. ఈజ్ ఏ మైక్రో ప్రాసెసర్ చిప్. సిపియు ఈజ్ ద క్యాబినెట్ ఆన్ ద మదర్ బోర్డ్. సో సిపియు అనేది మనకి క్యాబినెట్, పెద్ద బాక్స్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. సో ఆ క్యాబినెట్ అంటారు అనమాట పెద్ద బాక్స్ని. సో దాంట్లో మదర్ బోర్డ్ ఉంటుంది. మదర్ బోర్డ్ మీద ఒక మైక్రో ప్రాసెసర్ చిప్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం సిపియు అని అంటాము. క్యాబినెట్ మొత్తాన్ని సిపియు అని అనము. సో ఏదైతే మైక్రో ప్రాసెసర్ చిప్ మదర్ బోర్డ్లో ఉంటుందో సో దాన్ని మనం సిపియు అని అంటాము. అండ్ ద సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ కంప్యూటర్ దట్ యాక్చువల్లీ రన్స్ ప్రోగ్రామ్స్. సో మీకు ఎక్కడ ప్రాసెస్ జరుగుతుంది, ఎక్కడ ప్రోగ్రామింగ్స్ నడుస్తూ ఉంటాయంటే సిపియులోనే జరుగుతూ ఉంటాయి అన్నీ.
సిపియు ఈజ్ యూజ్డ్ టు ప్రాసెస్ ద డేటాని ప్రాసెస్ చేయడానికి మనం ఇక్కడ మెయిన్గా సిపియు అని యూజ్ చేస్తూ ఉంటాము. దట్స్ వే సిపియు ఈజ్ కాల్డ్ బ్రెయిన్ ఆఫ్ ద కంప్యూటర్ సిస్టమ్. సో హ్యూమన్లో ప్రాసెసింగ్ అంతా ఎలా మైండ్లో జరుగుతూ ఉంటుందో, థాట్స్ అన్నీ రన్ అవుతూ ప్రాసెస్ అవుతూ ఉంటాయో, అలాగే ఇక్కడ కంప్యూటర్ సిస్టంలో ప్రాసెస్ అంతా కూడా మనకి సిపియులోనే జరుగుతూ ఉంటుంది. కమ్స్ టు ద మెయిన్ మెమరీ, కంప్యూటర్ సిస్టంలో మనకి చాలా ఇంపార్టెంట్ అయిన మెమరీ అండ్ ప్రాసెస్ అంతా కూడా ఫస్ట్ స్టోర్ అయ్యే మెమరీ వచ్చేసి ర్యామ్ అనమాట. సో ర్యామ్ స్టాండ్స్ ఫర్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. ఇట్ ఈస్ ఏ వాలటైల్ మెమరీ విచ్ మీన్స్ టెంపరరీ అనమాట. సో టెంపరరీగా స్టోర్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎప్పుడైతే మనం సిపియు అనేది షట్ డౌన్ చేసేస్తామో, సిస్టమ్ని పవర్ అనేది ఆఫ్ చేస్తామో, అప్పుడు ఆటోమేటికల్గా డేటా అనేది డిలీట్ అయిపోతుంది అనమాట. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్ టెంపరరీ మెమరీ అనమాట. ఎగ్జాంపుల్ క్యాచ్ మెమరీ. అండ్ సెకండ్ వన్ సెకండరీ డివైజెస్ అనమాట. సో ఎక్స్టర్నల్ స్టోరేజ్ని స్టోర్ చేసుకోవడానికి మనం సెకండరీ స్టోరేజ్ డివైజెస్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇట్ ఈస్ ఏ లాంగ్ టైమ్ స్టోరేజ్ మెమరీ. ఇట్ ఈస్ నాన్ వాలటైల్ మెమరీ. సో నాన్ వాలటైల్ విచ్ మీన్స్ పర్మనెంట్ మెమరీ. ఎగ్జాంపుల్ యూఎస్బి ఫ్లాష్ మెమరీ అని అంటాం. అలాగే సిడీస్, డివిడీస్, హార్డ్ డ్రైవ్, డిస్క్, అలాగే పెన్ డ్రైవ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనకి సెకండరీ స్టోరేజ్ డివైజెస్ అనమాట. అంటే ఎక్స్ట్రా స్టోరేజ్ కోసం మనం ఈ సెకండరీ స్టోరేజ్ డివైజెస్ని యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ వన్ ఇన్పుట్ డివైజెస్. సో ఈ ఇన్పుట్ డివైజెస్ని మనం కంప్యూటర్ సిస్టమ్కి ఇన్పుట్ డేటాని సెండ్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. సో మనం ఇచ్చే ఇన్పుట్ని తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది ఇస్తుంది కంప్యూటర్ సిస్టమ్. సో ఇక్కడ ఇన్పుట్ని మనం కంప్యూటర్ సిస్టమ్కి సెండ్ చేయడానికి సమ్ ఇన్పుట్ డివైజెస్ అనేవి కావాలి. ఎగ్జాంపుల్స్ ఫర్ ఇన్పుట్ డివైజెస్ మెయిన్గా మనం కీబోర్డ్, మౌస్ అని యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ దెన్ స్కానర్, బార్కోడ్ రీడర్, జాయ్స్టిక్ గేమింగ్ పర్పస్ కోసం యూజ్ చేస్తుంటాము. అలాగే లైట్ పెన్ అండ్ కెమెరా, ఇవన్నీ కూడా ఇన్పుట్ డివైజెస్కి ఎగ్జాంపుల్స్. వెన్ కమ్స్ టు అవుట్పుట్ డివైజెస్, సో కంప్యూటర్ ప్రాసెస్ చేసిన డేటాని మనం రిసీవ్ చేసుకోవాలి అంటే మనకి అవుట్పుట్ డివైజెస్ కావాలి. లైక్ మానిటర్, డిస్ప్లే మీద చూడాలి అంటే మానిటర్ యూజ్ చేస్తాము. దెన్ ప్రింటర్, సో ఏమైనా ప్రింటింగ్స్ తీసుకోవాలి అంటే సిస్టమ్ నుంచి సో ప్రింటర్ యూజ్ చేస్తాము. వాయిస్ ఏదైనా వినాలి అంటే ఆడియో కోసం స్పీకర్స్ యూజ్ చేస్తాం. అండ్ దీస్ ఆర్ ద అవుట్పుట్ డివైజెస్. దిస్ ఈజ్ ద ఓవరాల్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ అండ్ ప్రోగ్రామింగ్. ఎగ్జామ్లో మీకు రైట్ అబౌట్ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ అన్నా, లేదంటే ఎక్స్ప్లెయిన్ ద డెఫినేషన్ ఆఫ్ కంప్యూటర్ అన్నా, సో రైట్ అబౌట్ కంప్యూటర్ అన్నా, సో ఈ విధంగా ఎలా క్వశ్చన్ అడిగినా సరే మీరు ఇంతవరకు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నేను ఏదైతే నోట్స్ ప్రొవైడ్ చేశానో సేమ్ అదే మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేసినట్లయితే డెఫినెట్లీ మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అనేవి వస్తాయి. అప్కమింగ్ వీడియోస్లో నేను యూనిట్ 1కి సంబంధించి రిమైనింగ్ టాపిక్స్ అనేవి వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్. If you have any queries, please let me know in the comment section and don't forget to like, share and subscribe to our channel. Thank you for watching.